ఆదికాండము 25వ అధ్యాయం 1వ వచనం నుండి 34వ వచనం వరకు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇస్బాగు, షూవాహు అనువారిని కనెను. యోక్షాను షేబాను, దెదామను కనెను. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు. ఏయిఫా, ఎఫేరు, హానోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యోను సంతతివారు. వీరందరూ కెతూరా సంతతివారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇస్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయిను పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేయర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను. అగిప్తీయురాలును షారా దాసీయునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇస్మాయేలు వంశావళి ఇదే. ఇస్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నేబాయోతు, కేదారు, అద్బయేలు, మిబ్జాము, మిస్మా, దూమా, మస్సా, హాదారు, తేమా, యతూరు, నాఫీషు, కెదేమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇస్మాయేలు కుమారుల యొక్క పేరులు. వారి వారి గ్రామములలోనూ వారి వారి కోటలలోనూ ఇస్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడతడు ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసమేర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లు చేసుకున్నప్పుడు 40 సంవత్సరములవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒల్లంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారికి కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాటుటియందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను.
అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.